టు తల్లితమ్మిని కిచెన్. అయితే మనము చికెన్ ఫ్రై, చికెన్ చపాతీ చేసుకుంటున్నాము. చేలో రెసిపీ చూసేయండి. చికెన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. విధంగా చపాతీ పిండి కూడా కలుపుకుంటున్నాం. నాకు హెల్ప్ చేయడానికి నవని అక్క చేసింది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసేయండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్. కుకింగ్ అవుట్ సైడ్ చేస్తున్నాం. అక్కడ కూడా ఇన్వైట్ చేస్తాం తినడానికి. ఇది మా అమ్మమ్మ నేర్పించింది నాకు చికెన్ కర్రీ. చాలా సింపుల్, మంచిగా చేసుకోవచ్చు మనం. అన్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే వాష్ చేసుకోవాలి. చికెన్ మనకి మంచి ప్రోటీన్, అప్పుడప్పుడు తింటూ ఉండాలి. కాలంలో మంచిగా చేసుకునే వాళ్ళం. అయితే మనం చపాతీలు చేసుకుందాం. కంటే ముందు చికెన్ అన్నీ పట్టిద్దాం. ఇప్పుడు పసుపు, కారం, జింజర్ పేస్ట్, లెమన్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. 10 minutes పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ముక్క మంచిగా మసాలాను తీసుకుంటుంది. అప్పుడు ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. పేస్ట్ అప్పుడప్పుడే వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ముందు రెసిపీ చేయాలో చేసి చెప్పండి ప్లీజ్. కాకుండా నేను ట్రై చేస్తాను. నేను ఒకదాన్ని హెల్ప్ చేసుకొని తీస్తాను. మీకు ఒక టిప్ చెప్తా. కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేస్తామో చూసాడా? వచ్చిందా? ఆర్గనైజ్ చేయాలో సజెస్ట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ చపాతీల కోసం చిన్న లడ్డూలాగా తీసుకున్నాం. ఇప్పుడు మంచిగా చపాతీలు తీసుకున్నాం. చిన్నవి సైజుని బట్టి చపాతీలు చేయండి. చపాతీలను కాల్చుకుందాం. ఇక్కడ చూస్తాడా వీడియోలో? దాని తర్వాత దానికి కాల్చేస్తాం. చపాతీలు కాల్చినాం. చపాతీలు చేసుకునేటప్పుడు నూనె వేసుకుంటే మెత్తగా అవుతాయి. తీసుకోలేదు. చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని నూనె పోసుకోవాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. కలుపుకుందాం. ఇప్పుడు అది ఫ్రై అయ్యేవరకు వెయిట్ చేద్దాం. నెలలో ఇలా కలుపుతూ ఉండాలి. మా తమ్ముడు చూడండి చపాతీలు తినేస్తున్నాడు. చేసిన చపాతీలు నచ్చాయేమో గబగబా తినేసాడు. లోపు మన చికెన్ కూడా ఫ్రై అయిపోతుంది. అంటే చూస్తేనే ఎంత మంచిగా అనిపిస్తుందో. యమ్మీగా
టేస్టీగా. ఇప్పుడు కొత్తిమీరని కూడా మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం. మనం ఫ్రెష్ పచ్చిమిరపకాయలు దంచుకుందాం. మంచిగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు కూడా ఈ ఫ్రెష్గా వంట చేస్తారా? బాగా చికెన్లో వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. చికెన్ ఫ్రైలో చపాతీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. నవ్ని అక్క బాగా కష్టపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇక్కడైతే మా తమ్ముడు మళ్ళీ అల్లరి పెట్టాడు. మేమైతే వంట చేస్తూ చాలా ఎంజాయ్ చేసాం. కింద ఫైనల్గా వంట చేసాం. దానికి మన చికెన్ ఫ్రై అయిపోయింది. నచ్చిందనే అనుకుంటున్నాను.